నిన్ను నమ్మిన వారి కోసం నువ్వు సహాయపడుతూ ఉంటే వారే నీకు తిరుగుబాటు చేశారా? వారే నీ మీద రాళ్ళెత్తారా? వారే నీ మీద నిందలు మోపారా? వారే నీ మీద కష్టం తీసుకొని వచ్చారా? నిన్ను నష్టపరిచారా? డోంట్ వర్రీ, భయపడొద్దు. ఈ రాత్రి దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, తిరిగి తెచ్చుకోగలిగాడు. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దావీదు తన భార్యను పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఫ్యామిలీ లైఫ్ డిస్ట్రాయ్ అయిపోయింది. తనను నమ్మినటువంటి వారందరూ దావీదు 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 అనుకున్నటువంటి వారందరూ ఏమైపోయారు? దావీదు చాలా కృంగిపోయాడు, నలిగిపోయాడు. ఈ రాత్రి ఒకవేళ నీవు నమ్ముకున్నా, నిన్ను నమ్ముకున్నా, నీవు ఆధారపడిన వ్యక్తులు, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి నువ్వు ఒంటరిగా మిగిలావా? ఒంటరిగా మిగిలిపోయి నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే దావీదు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రమా. నిన్ను నమ్మిన వారు నిన్ను వదిలిపెట్టవచ్చు, నీవు నమ్మినటువంటి వారు నిన్ను తరమవచ్చు, నిన్ను నమ్మి నిన్ను వెంబడిస్తున్న వారు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఒకవేళ నీవు ఆధారపడినటువంటి వారు నిన్ను వదిలేయవచ్చు. రైట్ టైంలో కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనల్ని వదిలివేసి ఉండొచ్చు. బట్ డోంట్ వర్రీ, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.